ఏ మాతృమూర్తి కూడా ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా క్షేమంగా ఇంటికి చేరాలన్న లక్ష్యంతోనే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుట్ల ప్రభుత్వ వైద్యశాలలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా వైద్యశాలలో రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చిన పరికరాలకు రిబ్బన్ కట్ చేశారు. 102 వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఎయిర్ బ్యాగ్లు, సీట్ బెల్టులు, ఫుట్ రెస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాతా నవజాత శిశువుల్ని క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. బ్రాండ్ న్యూ వెహికల్స్ కొని ఇవాళ లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, 6 ఎయిర్ బ్యాగులు, ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే వదే సౌకర్యం ఉంటే ఇవాళ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. ఏ తల్లి ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్లకుండా క్షేమంగా వెళ్లడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగా చేస్తున్నాం. మేమేం చేసామంటే ఈ టైర్ గానీ మార్చాలన్నా లేకపోతే ఇది ఏమన్నా వెహికల్ మెయింటెనెన్స్ అయినా ఇంతకుముందు వేరే అవకాశం లేదు, వాళ్లే మెయింటైన్ చేసుకునే వాళ్ళు, అది వాళ్ళ సిస్టమ్. ఇప్పుడు మేమేం చేసామంటే డైరెక్ట్గా మారుతికే ఇచ్చేసాం ఈ మెయింటెనెన్స్ అంతా. మారుతికి దాదాపు 400 సెంటర్లు ఉన్నాయి స్టేట్ అంతా. వెంటనే వెహికల్ అక్కడికి వెళ్తే టైరు రేపే పోయినా సరే రేపు సాయంత్రం మళ్ళీ కొత్త టైర్ వేస్తారు. ఇంజిన్ దెబ్బతిన్నా సరే రేపే కొత్త ఇంజిన్ పెట్టాలి వాళ్ళు. ఆ విధంగా ఒప్పందం చేసుకుని దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మాకు నెలకు. దాదాపు 6,000 రూపాయలు దానికే అవుతుంది మొదటి రోజు నుంచి. అయినా సరే మేము ఆ నిర్ణయం తీసుకున్నాము.